చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు గాని ముందు నీళ్ళు ఇవ్వండిరా. అదేడు బావా, నీళ్ళు తాగిన ఎక్కులు తగ్గలేదేంటి? ఈ ప్లేస్ కి వాస్తు బాలేదురా. ఉండు, ఇక్కడ వాస్తు ఫుల్ తేడాగా ఉంది, లోపలికి వెళ్తా అవుతా. ఇదిగో తీసుకో తీసుకో. తగ్గాయా? ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. చూడండి, వాస్తు అని చెప్పాను కదా, లోపలికి వెళ్ళి తాగానో లేదో వెక్కులు తగ్గిపోయాయి. ఎక్కిలు తగ్గడానికి వాస్తు కొత్తగా కాదు, చెత్తగా ఉన్నది. నాకెందుకో మా ఇద్దరిని ఎర్రి పమ్మలు చేసి లోపలేదో గూడు పటాన్ని చేస్తున్నట్టు డౌటింగ్ కొడుతున్నది. ఎదవా, గూడు పటాన్ని లేదు, గుండు పటాన్ని లేదు. వెళ్ళా. ఏంట్రా రాంబాబు, వాడు చెప్తుంటే నాకు డౌట్ కొడుతుంది. కొంపదీసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు బ్రీఫ్ కేసు నిండా డబ్బులు ఏమైనా దొరికాయంట్రా? ఏంటి బ్రీఫ్ కేసు నిండా డబ్బులా? ఏం మాట్లాడుతున్నావురా? వాడంటే వెదవా, నువ్వు వెదవేనా? కాదనుకో. ఏటి కాదు, మా బావ చెప్పే మాటలుంటే నువ్వు ఎదవే అవుతావు. ఏంట్రా సత్తిగా, నీకు ఇంకా అర్థం కాలేదా? పొద్దున్న మా బావకు దొరికిన దానిలో మన ఇద్దరికి వాటా ఇక్కడ పంచాల్సి వస్తుందోనని. ఒరేయ్, వీడేంట్రా తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు? పితాని, వీడికేదో పిచ్చుకొక్క ఖర్చినట్టుంది, కాస్త నువ్వైనా చెప్పరా. ఒరే సత్తి, నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకరా. మీ బావ ఒకవేళ దొంగ అయితే ఎప్పుడైనా బయటపడుతుంది, వదిలే. నిజమా బావా? నమ్మొచ్చా? నువ్వు మా ఇద్దరిని ఎదవం చేయట్లేదు కదా? ఒరే అనుమానం పీనుగా, అపశకుని పక్షి, బామర్ది బావ బతుకు కోరుకుంటాడంటారు. నువ్వేంట్రా అనుమానాలతో నా తలనొప్పి కోరుకుంటున్నావు? అవునరా, నీ వల్ల నా తల నొప్పితో బొప్పు కట్టింది. బయటికి లేదని టాబ్లెట్ పట్టరా, పోరా. ఒరే రాంబాబు, నాకెందుకో నీ దగ్గర స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ రా? పొద్దున్నే స్నానం చేశానుగా. చిచి, నేను అన్నది చెమట కంపు గురించి కాదురా, కోర్టులో దొంగల దగ్గర వచ్చిన దొంగ కంపు గురించి. సేమ్ కలరింగ్, సేమ్ కవరింగ్. ఏడ్సా వెదవా, రింగు లేదు బొంగు లేదు. ఈ కలరింగ్ కవరింగ్లన్నీ నీ కోసం ఇస్తున్నా, నా కోసం కాదు. నా కోసమా? అవును, పద చూపిస్తా. నాకెందుకో మా బావ చెప్పిన మాటలు నమ్మబుద్ధి కాట్లా. ఏదో జరుగుతున్నది. అదేటో అవపట్ల. అదేటై ఉంటదబ్బా? ఒరేయ్, కళ్ళు మూసుకోరా, సర్ప్రైజింగ్ గా ఉంటుంది. నాకు ఊహించినది కరెక్టే. బావేదో రహస్యం దాపుతున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి ఎవరొచ్చారో చూడరా. చూస్తున్నా చూస్తున్నా. ఎరా, గుర్తుపట్టావా? తిను. అమ్మ బావా, ఇందాక నుంచి ఇంట్లో రాసినది ఐటమ్ నా. అవ్వ అవ్వ, మా అక్క ఇంట్లో లేకపోతే ఇంత ఘోరమైన పనులు చేస్తావా? ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, చిన్ననాటి చిరునవ్వు చిగురించగా, ఒకనాటి బిడియాలు ఒడి చేరగా, ఒక నీడగా తారాడగా మది కదలాడగా.
పిఆర్ పియారా అవునరా, నీకు గుర్తులేదా? ఆహా. నన్ను ఆ రోజులో పితాని రామ్మోహన్ రావుని పిలవకుండా పిఆర్ అని ముద్దుగా పిలిచేది. అవును రాంబాబు, పిఆర్ కూడా నన్ను రమ్య అని పిలవకుండా ముద్దుగా రమ్ అని పిలిచేవాడు. ఆ, ఓకే, మొత్తానికి రమ్ములో సోడా కలిసినట్టు మీరిద్దరూ కలిసిపోయారు. ఇక నా పని అయిపోయింది. ఇక మీ చావు మీరు చావండి. ఈ సీన్ గాని మా సత్తిగాడు చూశాడంటే నన్ను చంపుకు తింటాడు. వామ్మో వామ్మో, ఇంట్లో ఆడాళ్ళు ఈ మగాళ్ళని శ్రీరామచంద్రులు అనుకుంటే ఇక్కడ వీళ్ళు ఒక రాధా ఇద్దరు కృష్ణులు అయిపోయినారు. ఇప్పుడు ఏడిసేసేది. సమయానికి మా అక్క వదిన కూడా ఊర్లో లేరే. ఆయన నా పిచ్చుకపోతే వాళ్ళు లేనందుకే కన్నా ఇలా ఇలా ఆటలు ఆడుతున్నారు. నాన్న ఏడిసేసేది. అక్కో ఎక్కడున్నావే? ఇక్కడ పిల్ల ఊరలతో సీరియల్ ప్రసారం అవుతున్నదే. పాపా, పరిగెత్తు పరిగెత్తు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసి నా నుంచి పరిగెత్తినా నిన్ను ఏదో ఒక రోజు పట్టుకొని తీరతా. రైట్. ఏంటి సార్? నువ్వు ఉండేది ఏరియాలోనేనా? అవును సార్. ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఎక్కడైనా చూసావా? లేదు సార్. వెళ్ళావు. ఇదిగో బావా, తలనొప్పి బొప్పి అన్న ఒక అంతా ఇందో. ఆ? ఆ బొప్పికి నన్ను రాయమంటావా, ఆ పిల్లతో రాయించుకుంటావా? ఏంట్రా సత్తిపండు గడు ఏమంటున్నాడు? ఏమన్నా రాంబాబు, నాకేం అర్థం కావట్లేదు. వామ్మో వామ్మో, కామంతో మీ కళ్ళే కాదు చోటు కూడా తొప్పినట్టున్నాయి. అందుకే నాన్న అడిగినది ఏది అర్థం కావట్లేదు. అంటే మీరు యాక్టింగ్ చేస్తున్నారు. మర్యాదగా చెప్పండి, ఈ పిల్లలు. రే ఎదవ సన్నాసి, ఇక్కడ ఎవరున్నారా చెప్పడానికి? ఒరే సన్నా చదవా, ఇక్కడ మా ఇద్దరమే కదా ఉంది. ఏంటి మీ ఇద్దరా? మీరెంత మేనేజింగ్ చేసినా నాకు కనపడుతున్నది కదా. ఏంట్రా నీకు అగుపించేది? ఏంటా ఆ. మీ ఇద్దరు అటేపు ఇటేపు స్తంభంలో నించుంటే మధ్యలో గుమ్మడికెలా కూర్చుంది ఆ పిల్లోరు. ఎక్కడ్రా? మాకు కనిపించిన నీకెలా కనిపిస్తుందిరా? ఏంటో ఈ ఎదవని ఎలాంటి పనులు చేస్తాడు. ఏంట్రా నీ కళ్ళ కళ్ళకొచ్చిందా? చత్వారం ఏమన్నా వచ్చిందా? రెండు కలిపి వచ్చినట్టున్నారా? నాకేంటి రాలేదు, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. మీ ఇద్దరు కలిసి నన్ను ఒక్కడి చేసి కన్ఫ్యూజింగ్ చేస్తున్నారు. కన్ఫ్యూజన్ ఏంట్రా? ఎక్కడా చూపించు. ఎక్కడా ఎక్కడా? ఇక్కడ అక్కడ ఎక్కడ్రా అమ్మాయి? ఇదిగో ఆ అమ్మాయి అక్కడ ఉందిగా. ఆ? డ్రర్. ఉండండి, మీకు బలమైన సాక్ష్యం చూయించి ఆ సాక్ష్యాన్ని ఏరోలో చూయించడానికి అట్టే ఎట్టుకుంటాను. ఆ? ఇందులో ఫోటో ఇలా తీసేది. దొరికినది. అదేంటి ఆ అమ్మాయి అడిపోనది? ఏంట్రా ఇందాక నుంచి మేమిద్దరం అమ్మాయి ఎక్కడా నోరు పోయేలా అడుగుతుంటే ఇప్పుడు మమ్మల్ని అడుగుతావా అమ్మాయి ఎక్కడని? అది కాదు బావా, ఇందాక ఈడ ఉన్నదిగా అమ్మాయి. ఇందాక లేదు, ఇప్పుడు లేదు, అసలు ఉంటేగా. బావా నో, ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇక్కడ క్షణం కూడా ఉండడానికి వీలేదు. వెళ్ళా వెళ్ళా. అన్నయ్య. వెళ్ళరా. నీ అనుమానపు ఆలోచనతో వాడి కోపం తెప్పించావు. వాడి కోపం తగ్గక పిలుస్తావు. వెళ్ళు. నువ్వు కూడానా? వెళ్ళరా, వెళ్ళు. ఏయ్, వెళ్ళా. హూ. మ్మ్. పాపం రమ్ రాక ఇంటికొస్తే ఆ సత్తిగడి వల్ల ఇన్కన్వీనియన్స్ కలిగింది. ఏమనుకోకే. పర్లేదులే కానీ రాంబాబు, మీ బావమరిదికి అసలు విషయం చెప్పొచ్చు కదా. ఆడికా? కోతికి టచ్ స్క్రీన్ ఫోన్ ఇస్తే ఏం చేస్తది? టచ్ చేసి గీకేస్తుంది కాదా? మా సత్తిగాడు ఆ కోతి కంటే డేంజర్. వాడికి అసలు విషయం చెప్తే ఊరంతా స్క్రీనే చూపిస్తాడు. అమ్మో, అలా అయితే వద్దులే, ఇలానే బెటర్. వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎదవ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎదవ చేసి గుట్టు రట్టు చేయాలంటే గంగక్క బీటీ వద్ద రావాల్సిందే. ఉండు, ఎంటనెలకు ఫోన్ చేసి దింపుతా. బీటీ వద్ద చేస్తాను.
రమ్ చూసావా నీ పెట్ నేమ్ పిలవగానే పుల్లెత్తి కొట్టినంత ఫీలింగ్ రమ్. పిఆర్, ఆహా, నీ పేరు పలుకుతుంటే మనసులో పియానో మగిన ఫీలింగ్ పిఆర్. సరేరా, మీకు డిస్టర్బ్ గా ఉన్నట్టున్నాను, నేను బయటికి వెళ్తాను. అబ్బే, అదేం లేదు రాంబాబు, కూర్చో. చాలా రోజులకు కలిసాం. చెప్పు, నువ్వెలా ఉన్నావు? బానే ఉంటావులే, రోజు టీవీలో చూస్తూనే ఉన్నాగా. పితానీనే, ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకుంటే ఇన్నాళ్ళకి చూశాను. రమ్, అంటే నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నావా? అసలు మర్చిపోతేనేగా. అలాగా, మరి నన్ను చూడాలని ఒక్కసారి కూడా అనిపించలేదా? పెళ్లి కూడా చెప్పకుండా చేసుకున్నావు. ఇప్పుడు ఆ పెళ్లి గురించి గుర్తు చేసి హ్యాపీ మూడ్ని పాడు చేయకు పితా. నువ్వు చెప్పకుండానే చేసుకున్నావుగా. అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పా పెట్టకుండా పెళ్లి పెట్టుకున్నారు. నేను చెప్పేది వినకుండా తాళి కట్టించేశారు. ఇద్దరం ఒకే గూటి పక్షులం, ఇద్దరం ఒకే బాధితులం. అవును, ఒకే కాలేజ్ విద్యార్థులం కూడా. అన్నట్టు ఏం రాంబాబు నువ్వేం మాట్లాడలేదు? నాకు మాట్లాడడానికి డైలాగ్స్ ఎక్కడున్నాయి? మొత్తం మీరే మాట్లాడుకుంటున్నారు కదా. ఏం మాట్లాడుకోవడం లే రాంబాబు, మాటలంటే అవి. ఆ రోజులు, ఆ కాలేజీ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో కదా. మళ్ళీ వచ్చినా మనకు సీట్లు రావుగా, ఏజ్ అయిపోయినట్టే. ఏంటో పియా, నువ్వు ఉండుంటే నా జీవితం ఎంత బాగుండేదో. ఏంటి బాగుండేది? బలైపోయేదాన్ని. ఆ? అదేంటి రాంబాబు? అబ్బే ఏం లేదు, ఇప్పుడు చేసుకున్నవాడు బాలేడా అని అడుగుతున్నాడు. వాడి గురించి గుర్తు చేయొద్దు. ఏ గుర్తులేదా? గుర్తు లేక కాదు, అదో చేదు గుర్తు. అదే పిఆర్ని చేసుకొనుంటే అది తీపి గుర్తయ్యేది. ఏంటి అయ్యేది? వీడిని చేసుకుంటే గుర్తు తెలియకుండా పోయేదాన్ని. పాపం ఆ బీటీ కాబట్టి వీడితో పాటలు పడుతుంది. ఏంటో రమ్, నువ్వు మాట్లాడుతుంటే నా నోట్లో తేనె పోసినట్టుంది. బీటీ విందంటే అదే నోట్లో పురుగుల మందు పోస్తుంది. అదేంటి రాంబాబు? ఏం లేదు రమ్, ఇదే మాట అప్పుడు చెప్పుంటే ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేసుకునేవాడిని కాదు అని చెప్తున్నాడు కదరా రాంబాబు. బానే కవర్ చేస్తున్నావురా. అవును రమ్, నన్ను చేసుకునుంటే దెబ్బ మీద కొట్టేదాను కదా. ఎందుకు పిఆర్? నీ భార్య నిన్ను కొడుతుందా? రోజు గ్యాప్ లేకుండా. దేనికి? సంపాదన లేని మొగుడిని ఏ పెళ్ళ మాత్రం ఊరుకుంటుంది? అదేంటి, హైకోర్టు లాయర్ కదా. లాయరే కానీ వీడికంటే సంపాదనలో హోటల్లో పనిచేసే బేరర్ నయం. నువ్వు ఊరుకోరా. భర్తను భగవంతునిగా పూజించే పవిత్ర భారతదేశంలో డబ్బు లేదని కొడతారా కదరాం? అవునవును, అంతే. మరి మీ ఆయన గురించి చెప్పలేదే? నో, ఇప్పుడు ఆ విషయం గురించి అడగద్దు, నన్ను హట్ చేయొద్దు. అంటే మనం పెళ్లి బాధితులు అన్నమాట. ఆ దేవుడు నిన్ను నన్ను చిన్నచూపు చూశాడన్నమాట. రమ్ పిఆర్, రమ్ పిఆర్, రమ్ పిఆర్, రమ్ పిఆర్. ఊరుకోండ్రా, ఊరుకోండ్రా. ఓలమ్మో, మా యొక్క కుప్పుకోలేరైపోతున్నాదా? ఇప్పుడు నన్ను ఏడ్చేసేది. సిగ్గు లేకుండా ముగ్గురు వాళ్ళక్క ఆడున్నావే. ఎత్తవే. హలో అబ్బాయి, చెప్పరా సతీ? చెప్పమంటే ఎట్టాక చెప్పేది, చెప్పమంటే చెప్పడానికి నోరుకుంటూ రావట్లేదే. హలో, ఏట్రా సతీ? చెప్పులా? అవునరా, బ్యూటీ చెప్పులు గుళ్ళో ఎవరో ఎత్తుకుపోనారు. నా చెప్పేది నువ్వుకుండా ఈ చెప్పులేంటే? వాళ్ళ అక్క ఈ ఫోన్ అందుకోవట్లేదే. అన్నది చెప్పులు కాదు, ఇక్కడ తప్పులు సరిపోతున్నాయే. ఏటి చెప్పులు తేవాలా? ఎదవా, గుడికొచ్చిన వాళ్ళని ప్రసాదం తెమ్మని అడగాలి కానీ చెప్పు తెమ్మని అడగకూడదురా, తప్పు. ఓ దేవుడు, ఈ ఫోన్ అందుకోవట్లేదే. వాళ్ళ అక్క నువ్వు అలాగే ఉండు, నా నెల్లి డబ్బు నుంచి ఫోన్ చేస్తానే. నన్ను మళ్ళీ వస్తాను, మీరు ఎక్కడ ఉండండి, నన్ను బేగ వెళ్ళాలి. ఎక్కడికి రా? మా అక్కకు ఫోన్ చేయడానికి కాయిన్ బాక్స్ కాడికి. చేతిలో ఫోన్ ఉందిగా, కాయిన్ బాక్స్ దేనికి? చేతిలో ఫోన్ ఉన్నది, అందులో సిగ్నల్ లేవు కాండా. మీరున్నంత నన్ను వెళ్ళాలి, అసలే మా అక్కకు పండుకుపోతున్నది. రై సిల్లి పేలో కొంపలంటే పోతే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయాలి. మీ అక్క ఫోన్ చేస్తే ఏముంది, తను వచ్చే లోపల బూడిద మిగులుతుంది. అదేంటి సార్, అవతల మా అక్క ఫోన్ తగలక నాన్న ఇబ్బంది పడిపోతా ఉంటే మీరు అర్థం చేసుకోరేంటి? అక్కడ మా అక్క కప్పుడు కూలిపోతున్నది. ఏంట్రా అప్పుడు కూలిపోతుంది అన్నావు, ఇప్పుడు కాలిపోతుంది అన్నావు? క్లాస్ ఇచ్చి కదులు. ఎందుకు కాల్చావు, ఎందుకు కూల్చావు? నానేడు చేయలేదు, అంతా పిల్ల చేసినది. ఏ పిల్ల? అమ్మా నాన్న చెప్పను, ముందు మా అక్కకు చెప్పకుండా ఎవరడైనా చెప్పను. రాయ్, ఈ పిల్లని ఎక్కడైనా చూసావా? అదేంటి, ఈ పిల్ల ఫోటో నాన్న ఇంతగా తిట్టి రాలేదు,
మీరు ఎలా తీశారు? రై ఫోటో తీయడం ఏంట్రా? నువ్వు ఫోటో స్టూడియోలో పనిచేస్తావా? పనా నానా ఊరుకోండి సార్. నాన్న హైదరాబాద్కి వచ్చినది అందరిలా పని చేయడానికి కాదు, మా అక్కకు అండగా ఉండడానికి. మరి ఫోటో ఎక్కడ తీసావు? మా ఇంట్లోనే ఎప్పుడు? ఇందాకే మీ ఇల్లు ఎక్కడ్రా? దగ్గరలోనే. త్వరగా పదరా వెళ్దాం. మరి మా అక్క ఇప్పుడు అవసరం మీ అక్క కాదురా, నేను. పద వెళ్దాం. రమ్, ఎన్నో ఆశలతో మొదలైన మన ప్రయాణం ఇలా అడియాసలతో సాగిందన్నమాట. అవును పియర్, ఇక ఇలాగే సాగనీయకుండా ఈ సాగతీతకు సమాప్తం చెప్పి ఒక కొత్త బంగారు లోకానికి స్వాగతం పలుకుదాం. ఆ తర్వాత పలుకుతూ గాని రమ్య, ముందు చెప్పు, నీ పెళ్లి గురించి చెప్పట్లేదు, మీ ఆయన గురించి చెప్పట్లేదు, ఎందుకని? ఎందుకు చెప్పాలరా? ఇందాకే చెప్పింది కదా, అదో చేదు జ్ఞాపకం అని. అది మళ్ళీ గుర్తు చేసుకుని మనసు చేరు చేసుకోవడం దానికి. ఇదే పియర్ నీలో నాకు నచ్చే సాఫ్ట్ కార్నర్. అందుకే మనసులో ఉన్నదంతా ఫాస్ట్ గా చెప్పేశాను. స్వీట్ గా పాడాలనుకుంటున్నాను. రమ్, పియర్, రమ్. ఎక్కడికి పోతావు? వదలను, నిన్ను వదలను బొమ్మాలి. ఏంటండి చూస్తుంటే పోలీసులా ఉన్నారు? పట్టపగలు నట్టింట్లో ఒక అమ్మాయి చేపట్టుకుంటారా? ఇది ఆడలేడి కాదు, కేడిలేడి. ఇది భర్త మీద ఎటమల మటర్ చేసి తప్పించుకు తిరుగుతుంది. అవునరా, మీరెవరు? ఈ కుట్రలో పాత్రసా? అబ్బే, కాదు సార్. మిమ్మల్ని చూస్తుంటే నా ఎడమక డౌడ్గా కొట్టుకుంటుంది. పదండి మీరు కూడా స్టేషన్కి.